హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ కోకోనట్ ఆయిల్ ఎన్ని విధాలుగా తయారు చేస్తారు, గానుగ కోకోనట్ ఆయిల్కి వర్జిన్ కోకోనట్ ఆయిల్కి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఏది మంచిది ఏది మంచిది కాదు, ఇది ఈ వీడియో టాపిక్. కోకోనట్ ఆయిల్ని ముఖ్యంగా 3 డిఫరెంట్ విధానాల్లో తయారు చేస్తారు. అందులో ఒక విధానం గానుగ నూనె. చెక్క గానుగ అనొచ్చు, కట్టె గానుగ అనొచ్చు, ఎద్దు గానుగ అనొచ్చు, డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. బట్ బేసికలీ ఏంటంటే ఒక గానుగ ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. ఒక చుట్టూ ఇలాగ ఎద్దులు తిరుగుతూ ఉంటాయి, లేకపోతే మిషన్ని పెట్టి తిప్పుతుంటారు. అది ఒక చెరుకు రసం బండి టైప్లో, మధ్యలో ఒక పెద్ద రోల్ ఉండి అందులో ఎండు కొబ్బరి వేస్తుంటారు. కొబ్బరికాయలు ఎండబెట్టాక ఆ ఎండు కొబ్బరి ముక్కలు అందులో వేసి అప్పుడు అలా తిరుగుతూ ఉంటే అక్కడ మనకి ఆ ఎండు కొబ్బరి నుంచి ఆయిల్ వస్తుంది. అదే కోకోనట్ ఆయిల్. దీన్ని గానుగ కొబ్బరి నూనె అంటాం మనం. కొంతమంది నేను చల్లని వాతావరణంలో చేస్తున్నాను కాబట్టి ఇది కోల్డ్ ప్రెస్డ్ కొబ్బరి నూనె అంటారు. కానీ కానే కాదు, అది తప్పు. కోల్డ్ ప్రెస్డ్ కాదు. మీరు గానుగలో తిప్పి చేస్తున్నారంటే అది అసలు కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ కానే కాదు. ఈ విషయం మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ విధానం చెప్తాను. ఈ విధానంలో ఏంటంటే ఎండు కొబ్బరిని కాకుండా పచ్చి కొబ్బరి, అంటే పచ్చి కొబ్బరి అంటే కొత్తగా అప్పుడే మన కొబ్బరికాయని ముక్కలు చేసి ఏదైతే మనకు అప్పుడే ఫ్రెష్ కొబ్బరి వస్తుందో దాని నుంచి కొబ్బరి పాలు తీసి ఆ కొబ్బరి పాలని కాచి నెయ్యి టైప్లో కాచి దాని నుంచి మనకి కోకోనట్ ఆయిల్ తీస్తారు. ఈ విధానం చాలామందికి తెలియదు యాక్చువల్లీ, బట్ ఇదొక విధానం. గానుగ కొబ్బరి నూనె కంటే ఇది కొంచెం బెటర్ కొబ్బరి నూనె. ఎందుకని? గానుగ కొబ్బరి నూనెలో మీరు ఎప్పుడైతే ఎండబెడతారో కొబ్బరిని, చాలా వరకు న్యాచురల్ ఫ్లేవర్స్ కానీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ కానీ అవి వెళ్ళిపోతాయి. ఎండు కొబ్బరిలో నుంచి వచ్చే కొబ్బరి నూనె నిజానికి అంత మంచిది కాదు. ఈ కొబ్బరి మంచిదేనా? ఇప్పుడు నేను చెప్పిన సెకండ్ ప్రాసెస్ ఏదైతే కొబ్బరి పాలు తీసి దాన్ని నెయ్యిలాగా వేడి చేసి చేస్తారో అది మంచిదేనా? గానుగ కంటే మంచిది. బట్ దీనికంటే మంచి కోకోనట్ ఆయిల్ వర్జిన్ కోకోనట్ ఆయిల్, వర్జిన్ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్. అది ఎలా చేస్తారు? అది కూడా సేమ్. కొబ్బరికాయలు, ఫ్రెష్ కొబ్బరికాయలు తీసుకుని ఆ లోపల కొబ్బరిని తీసి ఆ కొబ్బరి తురుము నుంచి ఈ కొబ్బరి పాలు తయారు చేసి ఆ కొబ్బరి పాలని ఫెర్మెంట్ చేసి, ఇది మామూలు పాలను ఫెర్మెంట్ ఎలా చేస్తామో మనం అలాగే కొబ్బరి పాలని ఫెర్మెంట్ చేసి డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఫిల్టరేషన్స్ జరిగాక ఆ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఫిల్టరేషన్లో బోల్డంత మనకి వేస్టేజ్ పోయాక పైగా మిగిలి ఈ ఆయిల్ ఏదైతే ఉంటుందో అదే కోల్డ్ ప్రెస్డ్ వర్జిన్ కోకోనట్ ఆయిల్. ఇది 2 నుంచి 3 రోజుల ప్రాసెస్. మీరు తక్కువ అమౌంట్లో చేసినా ఎక్కువ అమౌంట్లో ప్రిపేర్ చేసినా ఇది 2 to 3 days టైం పట్టి ప్రాసెస్. ఇదే అన్నిటికంటే మంచి కోకోనట్ ఆయిల్. ఎందుకు? ఈ విధానంలో ఎక్కడా కూడా ఏదైతే స్వచ్ఛమైన కొబ్బరి పాలలో ఉండి ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయో మన హెల్త్కి ఉపయోగపడేవి అవి ఎక్కడ కూడా పోవు, ఎక్కడ కూడా పడవు. హీట్ వల్ల కానీ మనం చేస్తున్న ప్రాసెసింగ్ వల్ల కానీ ఎక్కడ ఇవి పోవు. టోటల్ ప్రాసెస్ మొత్తం జరిగేది ఒక కోల్డ్ ఎన్విరాన్మెంట్లో. సో అందువల్ల మీకు ఎక్కడ నుంచి ఎటువంటి హీటు తగలదు. కాబట్టే దీన్ని కోల్డ్ ప్రెస్డ్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ అంటారు. మీకు గానుగలో కొంతమంది ఏం చేస్తుంటారంటే గానుగలో నేను ఏసీలో నా గానుగ ఉంది కాబట్టి ఇది కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ అంటారు. కానీ అది కానే కాదు. కోల్డ్ ప్రాసెస్డ్, కోల్డ్ ప్రెస్డ్ అనేది గానుగకి పనిచేయదు. ఇది కేవలం మీకు ఏదైతే సరైన ఎక్విప్మెంట్ యూజ్ చేసి సరైన ఎన్విరాన్మెంట్లో, కంప్లీట్లీ కోల్డ్ ఎన్విరాన్మెంట్లో ఏ విధమైన హీట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా తగలకుండా కొబ్బరి నూనె చేస్తారో దాన్ని కోల్డ్ ప్రెస్డ్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ అంటారు. ఇదే అన్నిటికంటే మంచిది. నేను రవి విడే డైట్లో అందరికీ ప్రిఫర్ చేసేది దీనినే. అయితే చాలామంది గానుగ ఆయిల్ వాడుతుంటారు. కోకోనట్ ఆయిలే కదా ఏదన్నా అని చెప్పేసి గానుగ ఆయిల్ వాడుతుంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే కొన్ని పోతాయి ఇంగ్రీడియంట్స్ అంతే కదా అని మీరు అనుకోవచ్చు, కానీ అది కాదు మెయిన్ రీజన్. మీరు ఎప్పుడైనా ఎండు కొబ్బరిని దగ్గర చూడండి. కొన్ని కొబ్బరి ఉంటాయి కదా చెప్పలు లాంటివి, వాటిలో ఒక గ్రీనిష్ లేయర్ కనిపిస్తుంటుంది. మీకు ఎక్కడైనా ఎండు కొబ్బరిని ఎండబెట్టేసాక అలా తెచ్చి చూడండి, చాలా కొబ్బరి చెప్పల్లో మనకి ఈ కొబ్బరిలో మనకి ఆ గ్రీనిష్ లేయర్ కనిపిస్తుంటుంది. ఈ లేయర్ అంతా నిజానికి క్లీన్ చేయాలి, కానీ ఎవరు క్లీన్ చేయరు. ఇదేంటి కనిపించే లేయర్.
కనిపించని లేయర్ కూడా ఉంటుంది. అంటే గ్రీన్ కనిపిస్తే మాత్రమే అది అక్కడ ఎఫెక్ట్ అయింది అన్నట్లు కాదు. ఇందుకే అది ఏంటది గ్రీన్ అనేది ఫంగస్. ఏదైతే నేను చెప్తుంటానో ఫంగస్ అస్సలు మంచిది కాదు, ఆ ఫంగస్ వల్లే ఆటోఇమ్యూన్ జబ్బులు వస్తుంటాయి అని చెప్తుంటాను. అదే ఫంగస్ని మనం మంచి కోకోనట్ ఆయిల్ అనుకుని ఈ గానుగలో వేసిన కోకోనట్ ఆయిల్ తీసుకుని ఆ ఫంగస్ని ఇది క్లీన్ చేస్తుంది అనుకుంటూ కొత్తగా ఫంగస్ని తీసుకుంటున్నాం. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ గానుగలో కోకోనట్ ఆయిల్ తీసుకోవద్దు. అది ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఈ ఫంగస్ అనేది కంటికి కనిపించదు. అది ఎండబెట్టినప్పుడు కొబ్బరి చిప్పలో ఫామ్ అవుతుంది. దాని నుంచి ఆయిల్ తీసినప్పుడు అది ఎగ్జాక్ట్లీ ఆయిల్లోకి దిగుతుంది. సో నేను చెప్పిన మిగిలిన 2 ప్రాసెస్లు ఏవైతే ఉన్నాయో నిజానికి సెకండ్ ప్రాసెస్లో మనకి ఇంగ్రీడియంట్స్ పోయినప్పటికీ, దాంట్లో మనకు ఉపయోగపడేవి పోయినప్పటికీ కూడా అది నష్టం చేయదు. బట్ ఈ గానుగ కోకోనట్ ఆయిల్ ఏదైతే ఉందో అది నష్టం చేస్తుంది. సో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడన్నా సరే వర్జిన్ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ మాత్రమే మీరు తీసుకోవాలి. అందుకనే నేను మా రెవిడే న్యూట్రిషన్ నుంచి దీర్ఘాయుష్ వర్జిన్ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ రిలీజ్ చేశాను. ఎందుకని అదే మంచిది కాబట్టి ఇంకా వేరే వేరియేషన్సే అసలు రిలీజ్ చేయలేదు. ఓన్లీ ఒక వేరియేషన్ రిలీజ్ చేసాం. చాలా హై క్వాలిటీలో దాన్ని రిలీజ్ చేసాం. ఎవరైనా సరే రెవిడే న్యూట్రిషన్ సంబంధించిన దీర్ఘాయుష్ కోకోనట్ ఆయిల్ కొనాలి అనుకుంటే, దీర్ఘాయుష్ కోల్డ్ ప్రెస్డ్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ కొనాలనుకుంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయడం కానీ లేకపోతే వర్కింగ్ అవర్స్లో కాల్ చేయడం కానీ చేయండి. దట్స్ ఇట్. ఐ హోప్ మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది కోకోనట్ ఆయిల్లో ఉన్న డిఫరెంట్ వేరియేషన్స్, ఏది మంచిది ఏది చెడ్డది. ఇకపై మీరు ఏ ఆయిల్ వాడుతున్న విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.